హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్లీ డీజే బాలు. అందరూ బాగున్నారా? మళ్ళీ కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటంటే టెంపుల్ టూర్ అనేది ఈ వీడియో ఎప్పుడుదంటే లాస్ట్ చంద్రగ్రహణం రోజుది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న యాదగిరి గుట్టకైతే బయలుదేరాం. ఇది దుర్గం చెరువు దగ్గర ఉన్న రోప్ బ్రిడ్జ్. నైట్ పూట వస్తే లైటింగ్తో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడున్న బిల్డింగ్లు కూడా కన్నులకి చాలా విందుగా ఉంటాయి. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి డ్రింక్స్ కోసం అయితే ఒక దగ్గర ఆపి డ్రింక్స్ తాగి మళ్ళీ అయితే బయలుదేరాం. వెళ్ళే దారిలో అయితే బైక్ పైన కొన్ని మా గురువు గారు స్టిల్ అయితే తీసాం, తగ్గేదిలే అంటూ. ఇంకా మొత్తానికి మేమైతే ఒక 20 మంది అయితే బయలుదేరాం. 2 కార్ల పైన 2 బైకుల పైన. ఇది యాదగిరిగుట్ట మెయిన్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ హనుమాన్ సింబాలిక్ కోతులు అయితే ఉన్నాయి, చాలా చూడడానికి చాలా బాగున్నాయి. వీడియో అయితే తీసాం, కొన్ని ఫోటోలు తీసి మళ్ళీ అయితే అక్కడ నుండి అయితే బయలుదేరాం. మొత్తానికి యాదగిరిగుట్ట దగ్గరలోకి అయితే వస్తాము. ఇదైతే యాదగిరిగుట్ట కొండపైనే ఉంటుంది టెంపుల్. చెప్పాను కదా చంద్రగ్రహణం రోజు వచ్చానని. టెంపుల్ అయితే 12 వరకు ఓపెన్లో ఉంటుందంట. మేము వెళ్ళేటప్పటికే 12:10 అయింది. లోనికి అయితే విడిచిపెట్టలేదు. అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే రిక్వెస్ట్ చేస్తే పైకి అయితే విడిచిపెట్టారు. సరే విడిచిపెట్టారని సంతోషంతో అయితే పైకి అయితే బయలుదేరాం. ఇక్కడైతే ఈ రోడ్లు అయితే చూడడానికి అయితే మరి మామూలుగా లేవు, వంపులతో. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఆర్చి లోనికి వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి. ఇక్కడైతే బైక్ పార్కింగ్లో బైక్ పెట్టేసి నరసింహ స్వామికి అనుకుంటూ లోనకైతే వెళ్ళాం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం కానీ గర్భగుడిలోకి అయితే వెళ్ళలేకపోయాం. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని అక్కడ నుండి అయితే మళ్ళీ నడుచుకుంటూ బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి స్వర్ణగిరి అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు కానీ వెళ్దామంటే మా మాయ చెప్పారు. ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరాం. వెళ్ళే దారిలో సురేంద్రపురి అనే ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఆగము. చూడడానికి ఎలా ఉందో. హనుమాన్ అయితే చూడడానికి మరి మామూలుగా లేదు, మీరే చూడండి. ఇంకా హనుమాన్కి ఆపోజిట్లో శివయ్య అయితే ఉంటాడు, చూడండి. ఇంకా లోనికి వెళ్ళడానికి అయితే టికెట్ 1000 రూపీస్. మన రామాయణం మొత్తం లోన్ ఉంటుందంటే చూడడానికి. కాకపోతే టైం లేక మేము వెళ్ళలేదు. ఒక వీడియో అయితే తీసుకొని మళ్ళీ అక్కడ నుండి అయితే బయలుదేరాం. చెప్పాను కదా స్వర్ణగిరి అనుకొని. లోన్ అయితే ఇలా ఉంటుంది. మా బ్యాడ్ లక్ మేము వెళ్ళేటప్పటికే గేట్లు అయితే మూస్తారు. ఇది బయట గేట్ అనమాట. ఇంకా అక్కడ నుండి దగ్గరలో వాటర్ ఫాల్ ఉందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే అక్కడికైతే బయలుదేరాం. మా బ్యాడ్ లక్ అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా వాటర్ లేదు. టూర్కి అయితే వెళ్ళాం కానీ టూర్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు కానీ ఎంజాయ్ అయితే చేసాం. సరే బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.